హై వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇలా ఉన్న నెంబర్ ఫార్మేట్ని మనము డేట్ ఫార్మేట్గా ఎలా చేంజ్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలి, వీటికి ఎలాంటి ఫార్ములాస్ యూస్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, మీకు డేట్ ఫార్మేట్ అనేది ఇదిగో ఈ విధంగా నెంబర్ ఫార్మేట్లో ఉందనుకోండి. దీన్ని డేట్ ఫార్మేట్లోకి చేంజ్ చేయాలంటే డైరెక్ట్గా మనకి డేట్కి ఫార్ములా ఏందండి, డేటు ఈక్వల్ టు డేటు అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ ఒకసారి ఈ నెంబర్ ఫార్మేట్ గమనిస్తే మనకి రైట్ సైడ్లో ఇయర్ ఉంది, అలానే లెఫ్ట్ సైడ్లో మనకి ఆ డేట్ అనేది ఉండిద్ది, అండ్ మిడిల్లో మనకి మంత్ ఉండిద్ది. ఓకేనా, ఇప్పుడు ఇందులోనే మళ్ళీ నేనేంటి రైట్ లెఫ్ట్ మిడిల్లో ఏ ఉన్నాయి ఏదనేది మళ్ళీ వాటికి ఫార్ములాను యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ నేను రైట్ సైడ్ ట్యాప్ ప్రెస్ చేయండి, అండ్ ఆ పర్టికులర్గా నెంబర్ ఫార్మేట్లో ఉన్న ఆ నెంబర్ ఏ సెల్లో ఉందో ఆ సెల్ రెఫరెన్స్ని తీసుకోండి. సెలక్షన్ చేశాను. మనకి రైట్ సైడ్లో ఇయర్ కదండి ఉంది, మరి ఆ ఇయర్ అనేది టోటల్గా 4 డిజిట్స్ కాబట్టి 4 అండ్ క్లోజ్ చేయండి, కామా అండ్ మిడిల్లో మనకి మంత్ రావాలి కాబట్టి నేను ఓపెన్ బ్రేసెస్ అండ్ అగైన్ ఇదే సెల్ రెఫరెన్స్ని తీసుకోండి, సెలక్షన్ చేసి కామా ఈ మిడిల్లో మంత్ అనేది ఎక్కడి నుంచి బిగినైంది, ఏ డిజిట్ నుంచి బిగినైంది, 3rd డిజిట్ నుంచి 3 కామా టోటల్గా మంత్ అనేది ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 2 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 2 అండ్ ఏ డిజిట్ దగ్గర నుంచి టోటల్గా ఎన్ని డిజిట్స్ ఉంటాయి ఈ విధంగా ఇచ్చేసేయండి, క్లోజ్ కామా అండ్ ఇప్పుడు లెఫ్ట్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ మళ్ళీ అగైన్ ఇదే సెల్ రెఫరెన్స్ తీసుకోండి, కామా అండ్ లెఫ్ట్ నుంచి ఇంకా స్టార్టింగ్లో మనకి 2 డిజిట్స్ ఉంటాయి కాబట్టి డేట్ అనేది 2 ఇచ్చేసాను, క్లోజ్ అండ్ డేట్ ఫార్ములాని క్లోజ్ చేయాలి కాబట్టి అగైన్ మళ్ళీ క్లోజ్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఇదిగోండి 12th May 2020 ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ నెంబర్ ఫార్మేట్లో ఉన్న అన్నిటికీ రావాలనుకుంటే దీన్ని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి, ఇదిగోండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మీరు డేట్గా కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ మంత్ నేమ్ అనేది ఆల్ఫాబెట్లో రాకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫార్మేట్ సెల్స్లో చేంజ్ చేసుకోండి, సెలక్షన్ చేసి Ctrl+1 ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళి డేట్ అనేది మీకు ఇక్కడ ఇదిగోండి స్టార్టింగ్ ఫార్మేట్లో ఉండొచ్చు, సెకండ్ ఫార్మేట్లో ఎలా ఉంది మంత్ అనేది ఆల్ఫాబెట్స్లో ఉంది, అదే ఫస్ట్ ఫార్మేట్లో ఉండి ఓకే కొట్టండి, మధ్యలో జస్ట్ డాష్ సింబల్స్ వస్తాయి. అదే నేను మళ్ళీ ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళాను, సెకండ్ ఫార్మేట్ సెలక్షన్ చేశాను, ఓకే అన్నాను, ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే వ్యూయర్స్, ఈ విధంగా నెంబర్ ఫార్మేట్లో ఉన్న ఆ పర్టికులర్ వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు, డేట్ ఫార్మేట్గా ఈ డేటు అలానే మనకి ఈ లెఫ్ట్ రైట్ మిడ్ అనే ఫార్ములాస్ యూస్ చేసి డేట్ ఫార్మేట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే, అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.